పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని పలు వార్డుల్లో 3.75 కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు మంత్రి నిమ్మల రామానాయుడు కూటమి నాయకులు ప్రజాప్రతినిధులతో కలిసి శంకుస్థాపనలు చేశారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమాన్ని అజెండాగా పెట్టుకుని పనిచేస్తోందని మంత్రి నిమ్మల తెలిపారు. 5 ఏళ్ల జగన్ పాలన అంతా అరాచకమే రాజ్యమేలిందని, విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు, కక్షలతోనే జగన్ పాలన సాగిందని నిమ్మల ధ్వజమెత్తారు. ఏపీ అభివృద్ధిని గొడ్డలి పార్టీ పట్టించుకోలేదని, గొడ్డలి పార్టీకి మా ప్రభుత్వంపై మాట్లాడే నైతిక హక్కు లేదని అన్నారు. గొడ్డల పార్టీ అంటే మీ అందరికీ తెలుసు. విధ్వంసం, కుట్రలు, కుతంత్రాలు ఇవే గొడ్డల పార్టీకి తెలుసు. సొంత బాబాయినైనా సరే గొడ్డల వేటికి ఖతం. సొంత చెల్లైనా సరే చిల్లి గవ్వకుండా రోడ్డు మీద పడేయడం, సొంత తల్లిని కూడా కోర్టు మెట్లు ఎక్కించడం ఆస్తి కోసం. ఇంతకంటే అన్యాయకరమైన ఇంక మేము ఉదాహరణ చెప్పక్కర్లా. ఆవు చేలో మేస్తే దూడ చేలో మేస్తుంది, ఎక్కడ గొట్టు మీద మేస్తుందా? ఆవు చేలో మేస్తే దూడ ఎక్కడ ఉంటుంది? చేయలేని ఉంటుంది కదా. మరి వాళ్ళ నాయకుడే, వాళ్ళ అధ్యక్షుడే అట్లా ఉంటే ఇంకా వాళ్ళ పాపం వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు కూడా అదే ధోరణి. అంచేత అటువంటి గొడ్డలి పార్టీ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. రోజు అబద్ధాలు, రోజు అసత్యాలు, ఇవి తప్ప మరొకటి చేత కాదు ఆ గొడ్డల పార్టీ. అటువంటి గొడ్డల పార్టీ ఈ రోజు జరుగుతున్న ఈ అభివృద్ధిని చూసి, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సంక్షేమాన్ని చూసి, అరే మొన్న 11 సీట్లు వచ్చాయి, రేపు ఎన్నిక జరిగితే ఇవి కూడా వచ్చేలాగా లేవని చెప్పి మనల్ని మాయ చేయడానికి, మభ్య పెట్టడానికి అటువంటి అభూతమైనటువంటి అసత్యాలతోటి ముందుకు వస్తూ ఉన్నటువంటి గొడ్డల పార్టీ పట్ల మనందరం కూడా అప్రమత్తంగా ఉండవలసిన అవసరం ఉంది. ఒక్క ఛాన్స్ అని అధికారం ఇస్తేనే 20 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టేశారు. ఇప్పుడు మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారు మళ్ళీ ఆ భారాన్ని మోస్తూ మళ్ళీ ఈరోజు మన పిల్లల భవిష్యత్తు కోసం కష్టపడుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఈ విషయాలన్నింటినీ కూడా గుర్తు పెట్టుకుని రేపు 15-20 సంవత్సరాల పాటు మనం వేసేటువంటి ప్రతి ఓటు కూడా కూటమికి గెలిపించాలి. 15-20 సంవత్సరాల పాటు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ఉంటేనే ఈ రాష్ట్ర అభివృద్ధి, మన పిల్లల భవిష్యత్తు ఉంటుందని చెప్పి మరొక్కసారి మీ ద్వారా అందరూ కూడా